ఎన్ని చేసినా సరే బిగ్ బాస్ ని ఎన్ని చేసినా సరే ఎవరు ఆపలేరు దాన్ని. నేనెంత ఎదవనో నాకే తెలియదు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫస్ట్ సీజన్ అయితే స్టార్ట్ అయింది అది. కాబట్టి ఈ అగ్ని పరీక్ష అంటే ఇంట్రెస్ట్ నాకు బాగా. నాకు చిన్నప్పటి నుంచి నాకు బిగ్ బాస్ అంటే నాకు ఇంట్రెస్ట్ బాగా, ఫుల్ ఇంట్రెస్ట్ నాకు. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక పెద్ద గేమ్ అది. అది లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసే గేమ్ అది. 3 నెలల్లో 100 రోజుల్లో రియాలిటీ మొత్తం బయటికి తీసే గేమ్ ఏది అది బిగ్ బాస్. అదే మరి అలాంటప్పుడు దేనికి చూడాలి? నిజం చెప్పాలంటే అదే మళ్ళీ చెప్పు. నువ్వు చూడవు కానీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందా లేదా? టీఆర్పీ రేటింగ్ పెరిగిందా లేదా చెప్పు. సరే భయ, ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూడవు, నువ్వు చూడవు అన్నావు, నువ్వే ఆపగలుగుతుంది. మనం ఆపగలుగుతాం? రానిస్తారు వాళ్ళ అనపుర స్టూడియో గేట్ కాడికైనా కొట్టితో వేసుకునే వాళ్ళు బయటికి. నువ్వెంత, నీ బతికెంత, తిన్నాడికి దిక్కు లేదు. ఆ మాటలో నాయన ఏడుపు వస్తున్నాయి, ఆ మాటలు ఏంటుంటాయి. వాళ్ళే కాదు బయట జనం కూడా అంతే. ఎవడో ఒకటి పరిస్థితి బాగాలేకపోతే ఎవడో ఒకటి గెలకతానే ఉన్నాడా ఎక్కడ పోయినా కూడా. 4 వీడియోలు చెప్పాడు చాలు, ఏడకు పోయినా ఎవడో ఒకటి గెలకడమే. గుండు ఉందని గుండుకి దీనికి సంబంధం. పోనీ ఎంటుకలు ఉండ పడిందే ఒక్క అమ్మాయి అన్న, మరి ఏం ప్రయోజనం? కాబట్టి కాలు అడ్డం పెట్టినా చెవులు అడ్డం పెట్టినా ఎవరు అమ్మాయిలు పడరు. నేను చెప్పేది అలా కూడా ఫైనల్గా బిగ్ బాస్ చూడాలనిపిస్తే చూడు, లేదా మాని అంతే. అంతేగాని నువ్వు పోయి ఏం చేయలేవు కదా వాళ్ళని. అది కోట్లు పెట్టి తీయేస్తున్నారు. అది ఎవరైనా సరే బిగ్ బాస్ పోయి ఆపమనం, ఎవరైనా సరే బిగ్ బాస్ని ఆపమనం చూద్దాం. అది ఎవరి వల్ల కాదు, అది దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని ఎన్ని చేసినా సరే, ఎన్ని చేసినా సరే బిగ్ బాస్ని ఎన్ని చేసినా సరే ఎవరు ఆపలేరు దాన్ని. ఏదో ఆపు చూద్దాం పో. నువ్వు కూడా, నువ్వు ఆఖరికి నువ్వు కూడా అది జరగని పని లేదు. చనిపోయి అంటని చేస్తారు వాళ్ళు. బిగ్ బాస్ అనేది టెక్నిక్గా అక్కడ డాక్టర్లను పెట్టి, వాళ్ళని పెట్టి, సైంటిస్టులను పెట్టి క్లారిటీగా తెలియట్లేదు నీకా. మీకు బుర్రలేదు అనుకోవడం, మీకు మీరు నాలో గుడి చేసుకోండి. మీరు కూడా బుర్ర సగం పని చేస్తుంది, మీకు బుర్రలేదు మీకు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో డాక్టర్లు, దాంట్లో అదే సైకాలజిస్ట్ డాక్టర్లు, ఎవరు సైకాలజిస్ట్ డాక్టర్లు అలాగే అందరూ ఉంటారే. సరే అయితే నువ్వు అనుకుంటావు అంతే, నేనేం చేసేది. ఇంకా నువ్వు ఇక్కడ ఏమంటావు? లేరు అంటావు, ఉన్నారంట. నేను ఏదో ఒకటి దానికి సంబంధించినోడు, దాన్ని ఎలా చేయాలి ఏందనేవాడు అందరూ ఉండాలి అక్కడ. ఎవరో ఒకరు ఉన్నారులే తీసి పక్క. టెక్నికల్గా బిగ్ బాస్ షోని ఎలా లేపాలో ఎలా చేయాలో అందరూ ఉండరు అక్కడ. మనిషి